వెల్కమ్ టు టెక్ చైతు. కొంతమంది కొన్ని రైళ్లని చర్లపల్లిలో స్టాప్ ఇచ్చి బైపాస్ లైన్‌లో నడుపుతూ సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌లో స్టాప్ తీసేయటం కారణంగా ఆ రైళ్లని ఎలా అందుకోవాలి అని ఆందోళన పడుతున్నారు. అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రైల్వేస్ వాళ్ళు ఎంఎంటీఎస్ సర్వీసులని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు పెరిగితే అప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి సులభంగా చేరుకుని అక్కడ ఈ డైవర్ట్ చేయబడ్డ రైళ్లని ఎక్కొచ్చు. చర్లపల్లి కాపోతే లింగంపల్లిలో అయినా ఎక్కొచ్చు. కానీ ప్రస్తుతం చర్లపల్లికి చేరుకోవడానికి ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను పెంచడానికి రైల్వేస్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ రైల్వేస్ వాళ్ళకు కూడా ఈ ఎంఎంటీఎస్ రైళ్లని పెంచడం కొంచెం కష్టమే. ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో చెన్నై, ముంబైలో లాగా లోకల్ ట్రైన్స్‌కి డెడికేటెడ్ ట్రాక్స్ అనేవి లేవు. హైదరాబాద్ నగరంలో లాంగ్ డిస్టెన్స్ రైలు కానివ్వండి, ఫ్రైట్ ట్రైన్స్ కానివ్వండి, ఈ ఎంఎంటీఎస్ రైళ్లు అన్నీ అందుబాటులో ఉన్న ఆ డబుల్ లైన్‌లోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అంటే ఈ రైళ్లన్నిటిని అకామిడేట్ చేయాలి డబుల్ లైన్‌లోనే. అందుకనే రైల్వేస్ వాళ్ళకది చాలా కష్టతరం అవుతుంది. అయినప్పటికీ కూడా రైల్వేస్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న రిసోర్సెస్‌తో ఈ ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసెస్‌ని కూడా చర్లపల్లికి పెంచాలి అని. అదే డెడికేటెడ్ ట్రాక్స్ ఉంటే అప్పుడు ఇటువంటి ఇబ్బంది ఉండదు. లోకల్ ట్రైన్స్ వాటి ట్రాక్స్ మీద వెళ్తాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వాటి ట్రాక్స్ మీద వెళ్తాయి. కానీ ఇక్కడ 2 ఒకే ట్రాక్స్ మీద వెళ్ళటం వల్ల రెండిటిని ఎంఎంటీఎస్ రైళ్ళని కానివ్వండి, లాంగ్ డిస్టెన్స్ రైళ్ళని వీటన్నిటిని నడపాలంటే అంటే ఆ టైం అనేది సరిపోవాలి. ఇప్పటికే ఆ ట్రాక్స్ కెపాసిటీకి మించి రైళ్ళనేవి నడుస్తున్నాయి. అందువల్ల ఈ కొత్త ట్రైన్స్‌ని మళ్ళీ అకామిడేట్ చేయటము కొంచెం కష్టతరం. అయినప్పటికీ రైల్వేస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం త్వరలోనే చూడొచ్చు ఎంఎంటీఎస్ రైళ్ళ సర్వీసులు ఖచ్చితంగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి పెరుగుతాయి. అప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి తక్కువ ఖర్చుతో చాలా సులభంగా చేరుకోవచ్చు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి. ఆ సర్వీసులు పెరిగేంత వరకి ఇంకా బస్సుల పైన, ఇతర మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ పైన ఆధారపడాలి. కానీ ఇప్పటికి కేవలం కొన్ని రైళ్లు మాత్రం చర్లపల్లి నుండి బయలుదేరుతున్నాయి. ఇంకా డైవర్ట్ చేసిన రైళ్లలో కూడా కొన్ని రైళ్లు ఈ నెల నుండి డైవర్ట్ అవుతాయి. ఎక్కువ రైళ్లయితే ఏప్రిల్ నెల నుండి డైవర్ట్ అవుతాయి. ఆలోపు ఖచ్చితంగా ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి. ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్య పెరిగితే అప్పుడు సులభంగా చేరుకోవచ్చు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కి. మనకి దాదాపు అంతా డబుల్ లైనే అందుబాటులో ఉంది. కేవలం ఇటు చర్లపల్లి, గట్కేసర్ ఇక్కడైతే క్వార్టరబుల్ లైన్ అనేది అందుబాటులో ఉంది. అలాంటి లైన్ అందుబాటులో ఉంటే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా! అప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు వాటి ట్రాక్స్ మీద వెళ్ళిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ రైళ్లు వాటి ట్రాక్స్ మీద వెళ్తాయి. అలా ఉంటే బావుంటుంది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్ నగరంలో క్వార్టరబుల్ లైన్స్ నిర్మించడానికి అన్ని చోట్ల ప్లేస్ అనేది అందుబాటులో లేదు. కేవలం కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికిప్పుడు ఇంకా క్వార్టరబుల్ లైన్స్ అయితే సాధ్యపడదు. కానీ రైల్వేస్ వాళ్ళు ఖచ్చితంగా ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీస్‌లని త్వరలో పెంచుతారు. అందువల్ల చర్లపల్లి మీదుగా రైళ్లని డైవర్ట్ చేశారని ఆందోళన పడవలసిన అవసరం లేదు. థాంక్స్ ఫర్ వాచింగ్.